నమస్కారం. బస్తీ మే సవాల్కు స్వాగతం. నామినేషన్ల ప్రక్రియతో జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి జోరందుకుంది. సమయం తక్కువ ఉండటంతో సందడి ఎక్కువైంది. రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసే ఎన్నికలు కావటంతో పార్టీలన్నీ ఎన్నికల సన్నాహకాల్లో తలమునకలయ్యాయి. ఆగమేఘాలపై ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గ్రేటర్ పోరులో కారు దూసుకుపోతుండగా విపక్షాలు అభ్యర్థుల ఖరారులో ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. టికెట్ల కోసం నేతల వలసలు, సీట్ల కోసం పార్టీల పాటలతో గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయం రంజుగా మారుతోంది. రాజధానిలో రాజుకున్న ఎన్నికల వేడి రాజకీయ పార్టీలకు ఊపిరి సలపనీయటం లేదు. మెరుపు వేగంతో దూసుకొచ్చిన బల్దియా ఎన్నికలు నేతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. గ్రేటర్ పోరుపై తాపీగా ఉన్న వేళ ఊహించని విధంగా మోగిన నగారాతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ప్రత్యర్థులు తేరుకోకముందే అభ్యర్థులతో సిద్ధమైన కారు గ్రేటర్ పోరులో విపక్ష పార్టీలకు సవాల్ విసురుతోంది. తక్కువ సమయం ఉన్న తెరాసకు పోటీగా పార్టీలన్నీ ఆగమేఘాల మీద కథన రంగానికి సిద్ధమవుతున్నాయి. అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునే సమయం లేదు. వ్యూహ ప్రతి వ్యూహాలకు ఆస్కారమే లేదు. అధికార పార్టీ మినహా మిగతా పార్టీలు పోరుకు సన్నద్ధమయ్యేలోపే గ్రేటర్ ఎన్నికలు ముగియనున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక నుంచి ఇతరత్రా వ్యూహాలు అమలుకు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచారం చేసేందుకు పార్టీలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వ్యూహాత్మకంగా వెళ్లాలని ప్రధాన పార్టీలు నిర్ణయించాయి. నామినేషన్ల గడువు మరో 2 రోజులు మాత్రమే ఉండడంతో ఆశావాహులు, నేతలతో పార్టీల కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి. బల్దియా పోరుకు అంతర్గతంగా ఇప్పటికీ సిద్ధంగా ఉన్న అధికార పార్టీ పోరులో దూసుకెళుతోంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని నెలలుగా అన్నీ తానై అభివృద్ధి కార్యక్రమాలపై తనదైన ముద్ర వేశారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూనే మరోవైపు తెరాసను ఆయన ఎన్నికలకు సన్నద్ధం చేశారు. గత ఎన్నికల్లో తెరాస తరపున గెలిచిన 99 మంది కార్పొరేటర్లను నిలుపుకునేందుకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కొన్ని నెలల క్రితమే జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశమైన కేటీఆర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పనితీరు బాగాలేని కొందరిని తీరు మార్చుకోవాలని అప్రమత్తం చేశారు. షెడ్యూల్ విడుదల సమయానికే అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పోటీలో ఉన్న వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చి పోరుకు సిద్ధం చేస్తోంది. జీహెచ్ఎంసీలో రెండో అతిపెద్ద పార్టీ అయిన ఎంఐఎం గత ఎన్నికల్లో అధికార పార్టీతో కలిసి పోటీ చేయకపోయినా అవగాహనతో ముందుకు వెళ్లాయి. ఈసారి కూడా అదే రీతిలో ముందుకు వెళ్లాలని నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. కొన్ని డివిజన్లలో స్నేహపూర్వక పోటీకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎంఐఎం గత ఎన్నికల్లో సాధించిన డివిజన్ల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. తమకు పట్టున్న ప్రాంతాలతో పాటుగా ఇతర నియోజకవర్గ డివిజన్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆ పార్టీ తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. అందుకనుగుణంగా పార్టీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బల్దియా ఎన్నికలపై కమలం పార్టీ కాస్త ముందుగానే అప్రమత్తమైన నోటిఫికేషన్, పోలింగ్ మధ్య అతి తక్కువ వ్యవధి ఉండడం ఆ పార్టీని షాక్కు గురిచేసింది. దీనికి తోడు అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి మరింత సమస్యగా మారింది. ఇప్పటికే డివిజన్ల వారీగా సర్వేలు నిర్వహించిన భాజపా ఆశావాహుల నుంచి దరఖాస్తుల్ని సైతం స్వీకరించింది. సిట్టింగ్లతో పాటు ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరిన కార్పొరేటర్లకు, నాయకులకు టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. తెరాస, కాంగ్రెస్ అసంతృప్తులు టికెట్ దక్కే అవకాశం లేని బలమైన నాయకుల్ని చేర్చుకునే ప్రయత్నాల్ని సైతం ముమ్మరం చేసింది. జనసేన పార్టీతో కలిసి పోటీ చెయ్యాలని పార్టీ తొలుత నిర్ణయించినా పొత్తుకు ముందడుగు పడలేదు. దీంతో ఒంటరిగా పోటీకి దిగాలని నిర్ణయించిన భాజపా నేతలు 35 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.
దీపావళి తర్వాత ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని ముందే అంచనా వేసిన కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల నుంచి దరఖాస్తుని సైతం స్వీకరించింది. కానీ ఊహించని విధంగా 14 రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థుల ఎంపిక నుంచి ఇతరత్రా వ్యూహాల అమలుకు పార్టీ నాయకత్వం ఉరుకులు పరుగులు పెడుతోంది. అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు తీసుకున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో వాటిని పరిశీలన కూడా చేయలేదు. పార్లమెంటరీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీల్ని మాత్రమే నియమించినప్పటికీ ఏ డివిజన్లో అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయన్న అంశంపైన సర్వే చేయలేదు. గతంలో పదవులు అనుభవించిన వారే ఎన్నికల వేళ ఇతర పార్టీలోకి వలసలు వెళుతుండడం హస్తం నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన నాయకుల్నే బరిలో దింపాల్సి ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైనందున అనుకున్న సమయానికే అభ్యర్థుల ఎంపిక పూర్తి కానట్లయితే ఆశావాహుల చేత నామినేషన్ వేయించి తుది జాబితాలో ఉన్న వారికి బీఫారాలు ఇవ్వాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. నిన్నటిదాకా ఒక నినాదం, ఇవాళ సీటు ఎవరిస్తారనేదే ప్రధానం. రేపు ఎక్కడుంటారనేది అనవసరం. పార్టీ ఏదైనా టికెట్ దక్కటమే ముఖ్యం. నాయకులు ఎవరైనా గెలవటమే లక్ష్యం. బల్దియా ఎన్నికల వేళ రాజకీయ నేతల పక్కచూపులు, అసంతృప్తులకు పార్టీల గ్యాలాలు ముమ్మరమయ్యాయి. దొరికితే అధికార పార్టీ, లేదంటే అవకాశం ఇచ్చిన పార్టీ. ఇలా టిక్కెట్ల అన్వేషణతో, ఎన్నికల వేళ ఆశావహుల వలసలతో గ్రేటర్ పోరు రసవత్రంగా సాగుతోంది. ఆశావాహుల 5 ఏళ్ల ఎదురుచూపులకు సమయమిదే. పదవిలోకి రావాలనే కాంక్షకు అవకాశమిచ్చే క్షణాలివే. టికెట్ ఇస్తే ఒక నినాదం, రాకపోతే మరో నినాదం. ఇలా టికెట్ల కోసం నేతల వలసలు, సీట్ల కోసం పార్టీల పాట్లతో గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయం రంజుగా మారుతోంది. బల్దియా ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ వెలువడిన మరుక్షణమే నేతల టికెట్ రాజకీయాలు ఊపందుకున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో శాసనసభ ఎన్నికల వ్యూహాన్నే గ్రేటర్ ఎన్నికల్లోనూ అమలు చేసే దిశగా అధికార తెరాస నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న కార్పొరేటర్లలో అత్యధిక శాతం మందికి మరోసారి అవకాశమిస్తోంది. తీవ్రమైన అభియోగాలు ఉండి పార్టీకి నష్టదాయకం, తప్పనిసరి అనుకున్న వారిని మాత్రమే మినహాయించాలని పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో తెరాస తరపున 99 మంది కార్పొరేటర్లు గెలవగా ఆ తర్వాత మరో 3 ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరారు. అంతర్గత సర్వేలో చిన్నా చితకా మినహా ఎక్కడా కార్పొరేటర్లపై వ్యతిరేకత లేదని తేల్చిన నాయకత్వం రిజర్వేషన్లు యథాతథంగా ఉన్నందున ప్రస్తుత కార్పొరేటర్లకే మళ్లీ అవకాశమిచ్చేలా కసరత్తు చేసింది. అభ్యర్థుల్ని ప్రకటించిన తరువాత అసంతృప్తులు, అసమ్మతులకు విపక్షాలు గాలం వేసే అవకాశం ఉన్నందున వారిని బుజ్జగించేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగానే అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఆచితూచి వ్యవహరిస్తోంది. టికెట్ ఆశిస్తున్న వారిని చివరి వరకు ఆశల పల్లకిలోనే ఉంచి పార్టీ నిర్ణయించిన వారికి బీఫారం ఇవ్వాలని భావిస్తోంది. ఇక గత సార్వత్రిక ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికతో జోరు మీదున్న భాజపా గ్రేటర్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. నోటిఫికేషన్ సంకేతాలు వెలువడిన నాటి నుంచే సర్వేలు ప్రారంభించి డివిజన్ల వారీగా బలమైన అభ్యర్థుల జాబితా రూపొందించేలా కసరత్తు చేసింది. పార్టీ నుంచి గెలిచినా ఇతర పార్టీల నుంచి వచ్చిన సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్ ఇవ్వాలని కమలదళం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. తెరాస, కాంగ్రెస్ లో అసంతృప్తులు టికెట్ దక్కే అవకాశం లేని బలమైన నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే హస్తం నేతలు చంద్రారెడ్డి, బండ కార్తీకతో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నిర్ణయించిన వారితో తొలి జాబితాను విడుదల చేసి మిగతా అభ్యర్థుల్ని ఎల్లుండిలోగా ప్రకటించాలని కమలదళం భావిస్తోంది. అప్పట్లోగా తెరాస, కాంగ్రెస్ లో అసంతృప్తుల్ని చేర్చుకుని బరిలోకి దించాలని యోచిస్తోంది.
ఎన్నికల వేళ కాంగ్రెస్ వలస కష్టాలతో సతమతమవుతోంది. ఇప్పటికే కొందరు భాజపా వైపు చూస్తుండగా పార్టీ నాయకత్వం తీరుతో మరికొందరు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటి వరకు అభ్యర్థుల్ని ఖరారు చేయలేకపోవడం, గతంలో పదవుల్లో ఉన్నవారే పార్టీని వీడుతుండడం హస్తం నేతల్ని కలవరానికి గురి చేస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ తరుణంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ పార్టీ నేతలతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా, అల్లర్ల హైదరాబాద్ కావాలా అని ప్రశ్నించిన ఆయన ప్రజలను కాపాడే బాధ్యత తెరాసపైనే ఉందని పేర్కొన్నారు. భాజపా అబద్ధపు ప్రచారాలను తెరాస శ్రేణులు తిప్పికొట్టాలని సూచించారు. జీహెచ్ఎంసీలో మనకు చాలా మంచి వాతావరణం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అన్ని సర్వేలు కూడా మనం 100 పైచిలకు స్థానాలు గెలుస్తామని తెలియజేస్తా ఉంది. లేటెస్ట్ నిన్న మొన్న వచ్చిన సర్వేలు కూడా అవి ఇండికేట్ చేస్తా ఉంది. అది మనం కైవసం చేసుకోవాలి. శత్రువు దానిలో దూరకుండా ఎట్టి పరిస్థితులలో మన పాత స్థానాన్ని మనం దక్కించుకోవాలి. అది రాజకీయంగా మనకు అవసరం. స్థానిక శాసనసభ్యులు ఉంటారు ఇక్కడ సీట్లో, మనకు శాసనసభ్యులు లేక కాదు, అందరు మనమే ఉన్నాం. వాళ్ళంతా సమర్థులు, గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళు కొట్లాడగలరు. మీ అసిస్టెన్స్ ఎందుకంటే వాళ్ళకి విస్తృతమైన పని ఉంటుంది కాబట్టి, షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి, గల్లీ వాళ్ళు పోవాలి కాబట్టి, కనపడాలి కాబట్టి, అభ్యర్థుల తరఫున ఓట్లు అడగాలి కాబట్టి మనం అదనపు బలంగా వాళ్ళకి మనం వచ్చినాం. సో ఇవాళ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతి సామరస్యాలతో, అద్భుతమైన శాంతి భద్రతలతో 7 సంవత్సరాల నుంచి సింగిల్ డే కూడా కర్ఫ్యూ లేకుండా అద్భుతంగా ఉన్నటువంటి హైదరాబాద్ కావన్నా, లేదు రేపు అగ్గిమండే హైదరాబాద్ కావన్నా, ఏ హైదరాబాద్ సమాజం కోరుతున్నది. లెట్ దేర్ బి ఎ క్వశ్చన్. లేదా పొద్దున్న లేస్తే మతము, కల్లోలం, కాకరకాయ, కర్ఫ్యూ ఉండే హైదరాబాద్ ఏ సమాజం కావాలి? విశ్వనగరం, భాగ్యనగరం ముందున్న ప్రస్తుత లక్ష్యం లివబుల్, లవబుల్ సిటీగా ఒక్కో మెట్టు ఎదుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెట్టుబడుల గమ్యస్థానంగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. 1.5 కోటి దాటిన జనాభా అవసరాలు తీర్చేందుకు బృహత్తర ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. రహదారుల అభివృద్ధి, ఐటీ కారిడార్, మెట్రో రైలు వంటి ప్రాజెక్టులతో పౌర సేవలను మరింత మెరుగుపరచడంలో విజయవంతంగా సాగుతున్న భాగ్యనగరం బతుకు తెరువు కోసం నగరానికి వచ్చిన ఎంతో మందిని అక్కున చేర్చుకొని కాపాడుకుంటోంది. అయినా సాధించాల్సింది ఇంకా ఉంది, పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా నగర రూపురేఖల్లో వచ్చిన మార్పులు, ఇక్కడ జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం. పరిధిని దాటి విస్తరిస్తున్న మహానగరం హైదరాబాద్ను సుదీర్ఘకాలంగా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. వాటి పరిష్కారానికి బృహత్తర ప్రణాళికను రూపొందించింది బల్దియా. ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ విశ్వనగరం వైపు పరుగులు పెడుతోంది. ఏ నగరం ఒక్క రోజులోనో, ఒక్క ఏడాదిలో పూర్తి స్థాయి అభివృద్ధి సాధించలేదంటున్న అధికారులు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల కలయికగా సరికొత్త ప్రణాళికల్ని రూపొందించారు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంతో పాటు రానున్న 3 దశాబ్దాల్లో ఎదురుకానున్న సవాళ్లను అధిగమించేలా పక్కా ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు. ఏ ఒక్క రంగంలోనూ అభివృద్ధి చెందితే సరిపోదని భావిస్తున్న అధికార యంత్రాంగం అన్ని విభాగాలను సమానంగా వృద్ధిబాట పట్టించేందుకు కృషి చేస్తోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడే అత్యుత్తమ నగరాల్లో మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. సురక్షితమైన తాగునీరు, కట్టుదిట్టమైన శాంతి భద్రతలు, మెరుగైన రవాణా సదుపాయాల్ని కల్పిస్తున్న ప్రభుత్వం హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై నగర విశిష్టతల్ని చాటి చెబుతోంది. వీటితో పాటుగా అనువైన భౌగోళిక వాతావరణం, స్థిరాస్తి రంగ వృద్ధి, జనాభాతో పాటుగా పెరుగుతున్న మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి వరుస కడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో రాజకీయ స్థిరత్వం ఎంత ముఖ్యమో శాంతి భద్రతలు అంతే ముఖ్యమని భావించిన ప్రభుత్వం పోలీసు యంత్రాంగానికి ఆధునిక సదుపాయాలు కల్పించింది. పోలీసు నిఘా వ్యవస్థల్ని పటిష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలీసు వ్యవస్థను ఆధునీకరించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల్ని ఒకే చోట నుంచి మానిటర్ చేసేలా 19 అంతస్తులతో రూపొందించిన భారీ ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి రూపకల్పన చేసింది. షీ టీమ్స్, షీ షటిల్స్, షీ క్యాబ్స్, మహిళా పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చి మహిళలకు ప్రత్యేక భరోసా కల్పిస్తోంది.
పెరుగుతున్న జనాభాతో పోటీ పడుతున్న వాహనాలతో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యల్ని వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వాటితో పాటే రహదారుల సమస్యను తీర్చేందుకు వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం కింద రోడ్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. వాటిలో ఇప్పటికే చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గతంలో ట్రాఫిక్ సమస్యలతో ఉక్కిరిబిక్కిరైన ఆ ప్రాంతవాసులు ఊరట కలిగింది. ఇక రాష్ట్ర పర్యాటకానికి ఆధునిక చిహ్నంగా మారిన దుర్గం చెరువు తీగల వంతెనను 184 కోట్లతో నిర్మించారు. ఈ వంతెన కారణంగా ఐటీ కారిడార్ ప్రయాణం సౌకర్యవంతంగా, సులభతరంగా మారింది. లాక్డౌన్ సమయంలో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న జీహెచ్ఎంసీ దాదాపు 250 కిలోమీటర్ల రోడ్డు పనుల్ని పూర్తి చేసింది. మరో 126 కిలోమీటర్ల మేర లింకు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టి ట్రాఫిక్ చిక్కుల నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగించింది. ఇక నగర ప్రజలకు అందివచ్చిన మరో ఆధునిక సౌకర్యం మెట్రో రైల్. ఇది హైదరాబాద్ ముఖ చిత్రాన్నే మార్చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నగరంలో ప్రధాన ప్రాంతాల్ని కలుపుతూ 72 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో మార్గం నగర ప్రజలకు ఎంతో ఉపకరిస్తోంది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి మియాపూర్, అమీర్పేట నుంచి హైటెక్ సిటీ కారిడార్లో మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ఆ మార్గాల్లో రవాణా వ్యవస్థ పుంజుకుంది. నగరానికి వచ్చిన వారెవరైనా ఒక్కసారైనా మెట్రోలో ప్రయాణించాలనే విధంగా అందరినీ ఆకర్షిస్తోంది హైదరాబాద్ మెట్రో. హైదరాబాద్లోని ఐటీ రంగం శరవేగంగా వృద్ధి సాధిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం హైదరాబాద్ నే కేంద్రంగా ఎంచుకోవడం విశేషం. ఇప్పటికే ఇక్కడి నుంచి పనిచేస్తున్న సంస్థలు విస్తరణకు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఐటీకి కేంద్రంగా ఉన్న సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాలు అంతర్జాతీయ సంస్థల ప్రవేశంతో ఆధునికతను సంతరించుకుంటున్నాయి. ఐటీతో పాటు ఇతర పారిశ్రామిక రంగాల అభివృద్ధికి హైదరాబాద్ పాలనా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ ప్రపంచ సంస్థల్ని ఆకర్షించింది. పరిశ్రమలకు కల్పించిన ప్రత్యేక రాయితీలు, ఫార్మాసిటీ కోసం నగర శివార్లలో భూములు కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విదేశీ కంపెనీల్ని ఆకర్షించింది. ప్రస్తుతం బహుళజాతి సంస్థలతో పాటు దేశీయ సంస్థలకు కూడా హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది. అమెజాన్ తన అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది. ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో హైదరాబాద్ బెంగళూరును అధిగమించిందంటే హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతో అర్థం చేసుకోవచ్చు. నగరంలో స్థిరాస్తి రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. దీనికి ఐటీ, పారిశ్రామిక రంగాల జోరు కలిసొస్తోంది. సింగిల్ విండో విధానంలో 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తుండటంతో నగర శివారుల్లో నూతన నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఫలితంగా నగర రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. నగరంలో పచ్చదనం పెంచేందుకు హరితహారంలో భాగంగా 10 కోట్లకు పైగా మొక్కలు నాటారు. నగరంలో 36 శ్మశాన వాటికల్ని ఆధునీకరణ పనులు ప్రారంభించి కొన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చారు. నగర పౌరులు ఆహ్లాదంగా గడపడానికి హ్యాపెనింగ్ హైదరాబాద్ పేరుతో ఏడాది పొడవునా అనేక సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. సంక్షేమ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పేద ప్రజలకు 1,02 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తోంది. నగరంలో ఇప్పటికే 13 మురికివాడల్లోని 17 ప్రదేశాల్లో 2 పడక గదుల ఇళ్ల పట్టాలిచ్చి పేద కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. ఇక పేదవారి ఆకలి తీర్చేందుకు నగరంలో విరివిగా అన్నపూర్ణ కేంద్రాల్ని తెరిచారు. వీటి ద్వారా కేవలం 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తూ రోజు 35,000 మంది ఆకలి తీరుస్తున్నారు. ఇక అందరికీ వైద్య సదుపాయాలు అందాలనే లక్ష్యంతో నగరంలో 223కు పైగా బస్తీ దవాఖానాల్ని ఏర్పాటు చేశారు. ప్రతి పౌరునికి పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టిన జీహెచ్ఎంసీ 5,000 కోట్లతో గోదావరి మొదటి దశ, కృష్ణా 3వ దశ తాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 4,225 మరుగుదొడ్లను ఏర్పాటు చేసి బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మూలనకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం ఉన్న మౌలిక వసతుల్ని మెరుగుపరచడంతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల మేరకు పనులు చేపడుతున్న ప్రభుత్వం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల అవసరాల్ని తీరుస్తూ విశ్వనగరానికి ఉండాల్సిన అన్ని లక్షణాలను హైదరాబాద్ నగరానికి తీసుకొస్తోంది. విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న భాగ్యనగర చరిత్ర ఎంతో విశిష్టం. తొలినాటి నుంచి హైదరాబాద్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థగా ఎదిగే క్రమంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన మన నగరం ఆది నుంచి ఎంతో ఘనకీర్తిని సొంతం చేసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన జనాన్ని ఆదరంగా అక్కున చేర్చుకున్న ఈ మహానగరం అనేక వర్గాలు, ప్రాంతాలు, భాషల ప్రజలతో సమైక్య భావనకి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడి విభిన్నత్వం కారణంగా మినీ భారత్గా పేరు తెచ్చుకుంది. కొత్వాల్ ఏ బల్దా పేరుతో నగరపాలన మొదలు గ్రేటర్ హైదరాబాద్ వరకు ఎన్నో కీర్తి కిరీటాలు సొంతం చేసుకుంది. మహానగర పాలక సంస్థ ఎన్నికల వేళ 4 శతాబ్దాల నగర ప్రస్థానం అవలోహనం చేసుకుందాం. కాకతీయుల కాలంలో గొల్లకొండగా పురుడు పోసుకున్న కుగ్రామం తర్వాతి దశలో కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ కోట కేంద్రంగా విస్తరించింది. అసఫ్ జాహీల కాలంలోనే ప్రపంచ స్థాయి నగరంగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న మన హైదరాబాద్ నేడు దేశంలోని 5వ అతిపెద్ద నగరంగా అలరారుతోంది. అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఇక్కడి ఉపాధి అవకాశాలతో పెద్ద ఎత్తున నగరానికి తరలివచ్చిన ప్రజలతో భాగ్యనగర జనాభా కోటికి చేరుకుంది. ఇంతమంది ప్రజలకు బతుకు తెరువును చూపుతూ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. రోజు రోజుకు సరికొత్త రీతిలో దర్శనమిచ్చే హైదరాబాద్ ప్రత్యేకతే వేరు. ఇక్కడ పనిచేస్తే కాని పూట గడవని నిరుపేదల నుంచి కోట్లకు అధిపతులైన వ్యక్తుల వరకు ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్లు జీవించొచ్చు. పొట్టకూటి కోసం వలస వచ్చే సాధారణ పౌరులు మొదలు వేల కోట్లు పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థల వరకు అందరికీ హైదరాబాద్ చిరునామాగా మారిపోయింది. నేడు నగర అభివృద్ధిని నిత్యం పర్యవేక్షిస్తున్న నగరపాలక సంస్థకు అంతే ఘనకీర్తి ఉంది. వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్ నగర ప్రజల పరిపాలన అవసరం కోసం 1869కి ముందు కొత్వాలే బల్దా పేరుతో పరిపాలన కొనసాగేది. నగర పోలీస్ కమిషనరే అన్ని రకాల పరిపాలనా బాధ్యతలు చూసేవారు. తరువాత పెరుగుతున్న నగర అవసరాల్ని తీర్చేందుకు మొదటి సాలార్జంగ్ కాలంలో హైదరాబాద్ నగరాన్ని జిల్లా మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. పరిపాలనా బాధ్యతలు చూసేందుకు ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ ను నియమించారు. ఈ క్రమంలోనే అప్పటి వరకు స్వతంత్రంగా పనిచేస్తున్న నగర శివార్లలోని చాదర్ ఘాట్ మున్సిపల్ బోర్డును 1934లో నగరంలో విలీనం చేశారు. దీంతో నగర పరిధి మరింత విస్తరించింది. అప్పుడే మొదటిసారి మున్సిపల్ ఎన్నికల్ని సైతం నిర్వహించారు. నగర అభివృద్ధి కోసం ఆ సమయంలోనే స్థాయి సంఘాల్ని ఏర్పాటు చేశారు. 1942లో అధికారుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాల కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ ను రద్దు చేశారు. దీంతో పరిపాలనా బాధ్యతలు చూసుకునేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించి పాలన కొనసాగించారు. అనంతరం 1951లో హైదరాబాద్ మున్సిపల్ చట్టాన్ని రూపొందించి సికింద్రాబాద్, హైదరాబాద్ గా 2 వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. 2 కార్పొరేషన్లు అవసరం లేదని భావించిన ప్రభుత్వం 1960 ఆగస్టు 3న రెండింటిని విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ 2 కార్పొరేషన్ల కలయికే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ MCH. ప్రారంభ దశలో MCH వార్షిక బడ్జెట్ ₹1.5 మాత్రమే. దీని పరిధి 73 చదరపు కిలోమీటర్లలో ఉండేది. కాలానుగుణంగా విస్తరిస్తున్న MCH మహానగరంగా రూపుదిద్దుకుని ఇప్పుడు 625 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అనంతరం 12 శివారు మున్సిపాలిటీలను విలీనం చేసుకుని 2007లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. సుమారు 1 కోటి మందికి పైగా జనాభాతో క్రమంగా 5,000 కోట్ల వార్షిక బడ్జెట్ కు చేరువైంది. నగర పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతోంది. ఈ మహానగర పాలనకు 2009లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి.
హైదరాబాద్ నగరపాలక సంస్థగా ఉన్నప్పుడు 100 డివిజన్లు ఉండగా గ్రేటర్ గా మారిన తరువాత 150 డివిజన్లకు విస్తరించింది. గత ఎన్నికల ముందు కూడా డివిజన్ల పునర్విభజన జరిగినప్పటికీ సంఖ్యలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. డివిజన్ల సంఖ్యను పెంచేందుకు సాంకేతిక కారణాలు అడ్డుపడ్డంతో ఆ ప్రయత్నం సాధ్యపడలేదు. ప్రస్తుతం నగరాన్ని పరిపాలనా పరంగా 6 జోన్లుగా 30 సర్కిళ్లుగా విభజించారు. ఇంతటి ఘనమైన గ్రేటర్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని అన్ని పార్టీలు బలంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్డ్ విడుదలవగా పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ బరిలో గెలిచి రాష్ట్రమంతటికీ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇది నేటి బస్తీ మే సవాల్. మరో బస్తీ మే సవాల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.